ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన సెకండ్ వన్డే మ్యాచ్లో 2 పరుగులతో హాఫ్ సెంచరీని మిస్ అయిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మూడో వన్డేలో మాత్రం అలాంటి పొరపాటు చేయలేదు. పైగా ఫాస్ట్గా బ్యాటింగ్ చేసినప్పటికీ ఈసారి 79 పరుగులతో మంచి బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. 69 బంతుల్లోనే 79 పరుగులు చేశాడు. 9 ఫోర్లు 3 సిక్సర్లతో రోహిత్ శర్మ. అంతేకాదు ఓపెనర్ యశస్వి జైస్వాల్తో కలిసి 22.5 ఓవర్లకే 170 పరుగుల భారీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ను అందించాడు. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ బ్యాటింగ్ పట్ల టీమిండియా మాజీ ఆటగాడు సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ స్పందించాడు. రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడని వ్యాఖ్యానించాడు. 39 ఏళ్ల వయసులోనూ చాలా యంగ్ బ్యాట్స్మెన్ ఆడినట్లు వ్యాఖ్యానించాడు. ఇప్పటికీ రోహిత్ శర్మ పాత రోహిత్ శర్మను గుర్తు చేసినట్టుందని ఈ మ్యాచ్లో వ్యాఖ్యానించాడు. తను ఇదే ఫామ్ను కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతాడని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. భారీ ఇన్నింగ్స్లు ఆడకపోయినా రోహిత్ శర్మ బ్యాట్ ఇంకా పదును తగ్గలేదని, బ్యాటింగ్లో టచ్లో ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోందని, అవకాశం వస్తే ఖచ్చితంగా రోహిత్ శర్మ మరోసారి భారీ సెంచరీతో చెలరేగుతాడని చెప్పుకొచ్చాడు. హాఫ్ సెంచరీ చేయడమే కాకుండా రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో అనేక రికార్డులను బ్రేక్ చేశాడు. వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన మూడో భారత ఆటగాడిగా రాహుల్ ద్రావిడ్ రికార్డును బ్రేక్ చేశాడు. రోహిత్కు ఇది 95వ హాఫ్ సెంచరీ. గతంలో రాహుల్ ద్రావిడ్ వన్డే క్రికెట్లో 94 హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే భారత్ తరపున సచిన్ తెందూల్కర్ 145 హాఫ్ సెంచరీలతో ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతుంటే 131 హాఫ్ సెంచరీలతో విరాట్ కోహ్లీ 2వ స్థానంలో ఉండగా రోహిత్ శర్మ 3వ ప్లేస్లోకి వచ్చాడు. అంతేకాదు ఈ మ్యాచ్లో ఫీల్డింగ్లోనూ రోహిత్ శర్మ అదరగొట్టాడు. హ్యాట్రిక్ క్యాచ్లతో సరికొత్త రికార్డును బ్రేక్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ 3 వికెట్లు కోల్పోతే క్యాచ్ల రూపంలో ఆ 3 వికెట్లను కూడా రోహిత్ శర్మ తీసుకున్నాడు ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో.